సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ స్వదేశీ యాత్రికుడు. సో నేనైతే ఆల్ ఇండియా రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో ఎందుకు ఏంటి అంటే నేను ఇంకా గడిచిన 3 ఇయర్స్గా నేనైతే అనుకుంటున్నాను యూట్యూబ్ చేయాలని చెప్పేసి. సో చాలా యాక్సరీస్ అయితే తీసుకున్నాను, చాలా అమౌంట్ అయితే స్పెండ్ చేశాను యూట్యూబ్ చేయడం కోసం అని చెప్పేసి. సో అలాగే పోస్ట్పోన్ అవుతుంది కానీ నేనైతే స్టార్ట్ చేయలేకపోతున్నాను. ఫైనల్గా ఏం చేశానంటే, సో నేను డ్రైవర్ని, సో నా డ్రైవింగ్ జాబ్ కూడా అయితే వదిలేసి ఓన్లీ యూట్యూబే దిగుదామని చెప్పేసి దిగాను అనమాట. సో ఫైనల్గా నా డ్రీమ్ ఏంటంటే ఆల్ ఇండియా మొత్తం తిరిగేసి, ఓన్లీ తిరగడమే కాదు, ప్రతి ఒక్క స్టేట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్క టెంపుల్ని మ్యాక్సిమం నాకు కుదిరని ప్రతి స్టేట్లో కుదిరని టెంపుల్స్, సో అన్ని స్టేట్లు, సో దేశంలో ఎన్ని ప్రదేశాలు ఉంటే చూడదగిన అన్ని ప్రదేశాలు ఫస్ట్ నేనైతే వెళ్ళి చూడాలనుకుంటున్నాను. నేను చూడడమే కాకుండా మీకు కూడా చూపించాలని అనుకుంటున్నాను. ఇందులో ఏముందో బాబు స్పెషల్ అని మీరు అనుకోవచ్చు. స్పెషల్ ఏంటంటే మాది చాలా మిడిల్ క్లాసు. సో తిప్పి కొడితే ఇంట్లో 50,000 రూపాయలు ఉంటాయి. బట్ ఇవన్నీ నువ్వు ఎలా తీసుకున్నావని మీరు అడుగుతారేమో. సో నేనైతే వర్క్ చేస్తూ ఒక్కొక్క వస్తువు అయితే తీసుకున్నాను. ఫస్ట్ కెమెరా తీసుకున్నా, 200 కెమెరా. తర్వాత వచ్చేసి గోప్రో తీసుకున్నా. తర్వాత వచ్చేసి సెకండ్స్లో ఐఫోన్ తీసుకున్నా. తర్వాత ఎడిటింగ్ కోసం అని చెప్పేసి నార్మల్ ఫోన్ అయితే ఒకటి తీసుకున్నా, ఆండ్రాయిడ్. సో ఇప్పుడు బైక్ వచ్చేసి 30,000 నా అమౌంట్, 20,000 వేరే అన్న దగ్గర తీసుకొని బైక్ అయితే తీసుకున్నా. సో నేను ఎలా సర్వైవ్ అవుతాను, ప్రతి నెల నాకు కనీసం ఖర్చులు కూడా అయితే అమౌంట్ లేదు, నేనైతే ఏం పెట్టుకెళ్ళలేదు. మహా అయితే ఒక 5,000 10,000 తీసుకెళ్తాను. సో ప్రతి నెల నేను ఎలా సర్వైవ్ అవ్వాలి అంటే, మా తమ్ముడికి అయితే శాలరీ వస్తుంది. సో ఆ శాలరీతో నేనైతే ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో మా తమ్ముడికి వచ్చే 12,000 శాలరీతోనే నేను 6,100 డ్యూ పే చేయాలి. అలాగే దీనికి పెట్రోల్ ఎక్స్పెన్సెస్ వాడుకోవాలి. తర్వాత నా ఫుడ్కి అయితేనే, నా స్టేకి అయితేనే, నా ఖర్చులకి అయితేనేమి ప్రతి ఒక్కటి ఆ 12,000తో చేయాలి. ఇదే అన్నమాట ఛాలెంజు. సో ఆ 12,000తో నేను సర్వైవ్ అవ్వగలనా కాలేనా అనేది ఇక్కడ టాస్క్ అనమాట. సో నేనైతే గట్టిగా శివుడిని అయితే అనుకుంటున్నా. సో ఇంకా దేవుడి దయ లేని మనం ఏం చేయలేం. సో నాకు వీలైనంత వరకు అయితే నేనైతే ట్రై చేస్తాను. సో నేను మ్యాక్సిమం గివ్ అప్ ఇవ్వకూడదనే అనుకుంటున్నాను. సో చాలామంది యూట్యూబర్లు కానీ రైడర్లు కానీ ఏమంటున్నారంటే, ఆ అమౌంట్తో చేయడం అయితే చాలా కష్టమైపోతుంది, మినిమము ఒక స్టేట్లోనే మీకు 40,000-50,000 అయితే అయిపోతుందని చెప్తున్నారు. బట్ నాకైతే వేరే ఆప్షన్ లేదు. నేను మళ్ళీ ఇంత దూరం వచ్చిన తర్వాత తిరిగి అయితే వర్క్ అయితే వెళ్ళలేను. పక్క ఏడికైతే అడిగైంది. సో యూట్యూబే చేస్తా. సో నేను ఎలా సర్వైవ్ అవుతాను, ఎలా స్టే చేస్తాను, ఎక్కడ స్టే చేస్తాను, ఎలా వెళ్తాను ముందుకు అనేది అయితే ప్రతి ఒక్కటి మీకైతే నీట్గా అయితే చూపిస్తాను. సో ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో బాయ్. సో దానికంటే ముందుగా మీకైతే ఒక విషయం చెప్పాలి. సో నా ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత, బైక్ ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత నేనైతే ఆల్ ఇండియా రైడ్ స్టార్ట్ చేస్తాను చాలామందికి చెప్పుకున్నా. అందులో చిన్న ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ ఏంటంటే, సో నేనైతే మొక్కుబడి పెట్టుకున్నాను. సో నేను అనుకున్నట్టుగా అన్ని వస్తువులు తీసుకున్న తర్వాత నేనైతే రైడ్ స్టార్ట్ చేయముందు అయితే, సో తిరువణమలై అరుణాచలం అయితే కాలినడకన వస్తా అని చెప్పేసి శివయ్యకి అయితే మొక్కుబడి పెట్టుకున్నాను. సో ప్రజెంట్ అయితే నేను ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత, సో రేపు మార్నింగ్ సోమవారము, సో ఇంటి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను కాలినడకన మాత్రమే. సో కాలినడక నేను అరుణాచలం వెళ్ళి, సో మొక్కుబడి చెల్లించుకొని తర్వాత అయితే నేను వచ్చి రైడ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో పక్కా మీకైతే నేను ఆల్ ఇండియా రైడ్ చేస్తున్నాను మాత్రం నన్ను సపోర్ట్ చేయడానికి నేను అడగను. సో ప్రతి ఒక్క స్టేట్లోకి వెళ్ళి క్లియర్గా మీకైతే టెంపుల్స్ కానివ్వండి, అక్కడ బీచెస్ కానివ్వండి, ఫేమస్ ప్లేసెస్ కానివ్వండి, సో అక్కడ పీపుల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి నేనైతే నీట్గా అయితే చూపిస్తాను. సో కంటెంట్ నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకుంటే చేయమని నేను అడగను. సో నేను ఏమంటున్నా అంటే, నా కంటెంట్ అనేది మీకు వర్త్ అనిపిస్తే, నేను చేస్తున్న కష్టం మీకు ఓకే అనిపిస్తేనే మాత్రమే నన్ను సపోర్ట్ చేయండి. సో బాయ్.